కేటీఆర్ గారు మాట్లాడిన మాటలకి ఏం సమాధానం చెప్తారు మీరు? 10 ఏళ్ళ అధికారంలో ఉండి రైతుల సమస్యల్ని శాశ్వత పరిష్కారం చేయలేనటువంటి వాళ్ళు ఏదో మేము రైతు బంధు ఇచ్చినాము, రైతు భరోసా, రైతు బంధు ఇచ్చినాము, రైతు బీమా ఇచ్చినాము అని అంటే సరిపోదు. రైతులకు బేడీలేసింది కూడా మీరే అనేది చరిత్రలో నిలిచిపోయినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అవునా కదా? ఇంకా కేటీఆర్ మాట్లాడుతున్నాడు కదా, కేటీఆర్ మాట్లాడిన భాషను మేము కూడా మాట్లాడితే ఎక్కడ ఊర్లలో కూడా తిరగలేరు టీఆర్ఎస్ క్యాడర్ కానీ వీళ్ళు కానీ, సారీ బీఆర్ఎస్ క్యాడర్, వీళ్ళు బీఆర్ఎస్ క్యాడర్. అయితే నేనేమంటున్నా అంటే నేను ఒకటే స్పష్టంగా చెప్తున్నా, ఈరోజు కేటీఆర్ కానీ ఇంకొకరికి కానీ ఈరోజు ఫోటోలు దిగి ఫోజులు ఇవ్వడము ఇది కాదు. ఏదో నువ్వు నిన్న సభ పెట్టినో, నిన్న సభ పెట్టి ఏదో నానా యాగి చేసి హంగామా చేసి ఏదో ఇక మేము లేము, ఇక మేమే రైతుల పక్షపాతి అని అంటున్నావు కదా. నువ్వు నిజమైన రైతుల కాడికి పోయి నువ్వు మాట్లాడు, అప్పుడు తెలుస్తుంది నీదేంది, నీ కథ ఏంది, నీ వ్యవహారం ఏంది అనేది. అర్థమైందా? నేనేమంటున్నాం అంటే అదే ఏమంటారు, రైతులు నష్టపోయినటువంటి జిల్లాల్లో పోయి ఆడ పోయి పనిచేయి, తెలుస్తుంది. ఆడ పోయి తిరుగు, తెలుస్తుంది. మీరు ఎంతకాలం ఏం చేసిండ్రు, 10 ఏళ్ళ మీరు చేసినటువంటి ఒరవడి ఏంది అనేది ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలు ఆల్రెడీ అవి తిరస్కరించే మిమ్మల్ని తీసుకుపోయి ఇంటికాడ కూర్చోబెట్టారు. అర్థమైందా? ఇంకోటి, నిన్న నువ్వు మాట్లాడినావు కదా, నువ్వు మాట్లాడిన మాటలకు మేము కూడా లఫ్ట్ మాటలు మాట్లాడితే ఈరోజు ప్రజలు క్షమించారు. ఈరోజు సమాజంలో చిన్నపిల్లలు కూడా క్షమించారు. అట్లాంటి నీచమైనటువంటి భాషను ఉపయోగించి నువ్వు మాట్లాడినావు. నువ్వు అది నీ సంస్కారమా, అది ఏంది అనేది నీకు అర్థం కావాలి. ఎందుకు అని అంటే కష్టపడి పనిచేసిన వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఏదైనా విలువ. నువ్వేంది షార్ట్ కట్ లో వచ్చినావు, నీకేం తెలియదు నీకు అవన్నీ. అంటే రైతుల బాధలు కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ గారికి కానీ తెలియదు అంటారా? రైతుల బాధలు కేసీఆర్ గారికి తెలిసి ఉండొచ్చు కానీ కేటీఆర్ గారికి తెలియదు కదా. కేటీఆర్ అంతా షార్ట్ కట్ మోడ్ కదా, ఆయనకు ప్రజల సమస్యలే తెలియదు, రైతుల సమస్యలు ఏం తెలుస్తుంది? ఇక రైతుల గురించి మాట్లాడేంత అర్హత నీకు లేదు. ఎందుకు ఆ పార్టీలో ఇంకెవరు లీడర్లు లేరా? ఆ పార్టీలో రైతుల పక్షాన పోరాడిన లీడర్లు లేకున్నారా? ఆ పార్టీలో రైతుల కోసం పనిచేసినటువంటి లీడర్ల నాయకత్వం లేకున్నదా? మీరేనా? సిగిరెడ్డి నిరంజన్ రెడ్డి లేకున్నాడా మీ పార్టీలో మాట్లాడడానికి? అంతే. ఇదేంటంటే షోపుటప్, ఏంటంటే హంగామా హల్చల్ చేయాలి, చెల్లెలు చేసినటువంటి టాపిక్ ని డైవర్షన్ చేయాలంటే ఏదో ఒకటి చేయాలి. ఆమె కొత్త దుకాణం పెట్టింది, ఈయన కొత్త దుకాణం పెట్టారు. అంటే పబ్లిక్ ని కన్ఫ్యూజన్ చేసి ఎంతసేపు ఉన్నా మేము లేకపోతే మీరు బతకలేరు, మేము లేకపోతే అసలు మీకు జీవితమే లేదు అన్నట్లుగా వీళ్ళు క్రియేట్ చేస్తారు. ఆయన ఇంకో సవాల్ కూడా వేశాడు మీకు, రైతుల విషయంలో మేము ఎంతో నిబద్ధతగా ఉన్నాము, రైతులకి టెన్షన్గా మేము వాళ్ళ ఖాతాలో అమౌంట్ వేసాము. ఇప్పుడు కూడా ఏ రైతు కూడా ఇబ్బంది పడలేదు. మేము ఇచ్చినటువంటి రైతు బంధు విషయంలో కానీ రైతు బీమా విషయంలో కానీ ఏ రైతు ఇబ్బంది పడలేదు. ఈ రోజు వర్షాల కాలం కానీ అప్పుడు మేము ఏదైనా విపత్తు జరిగితే, పర్యావరణ విపత్తు జరిగితే సకాలంలో స్పందించి వాళ్ళకి మేము రైతులు న్యాయం చేసాం. మీరు ఏం చేయలేకపోతున్నారు, ఈ హత్యలకన్నిటికీ కాంగ్రెస్ పార్టీ కారణం అంటున్నారు. ఏం దానికి సమాధానం చెప్తారు? నేనేమంటున్నా, రైతులకు బేడీలు ఎందుకు వేయాల్సి వచ్చింది? మీరు ఆ 10 ఏళ్ల ప్రభుత్వంలో మీరు రైతులకు ఎందుకు బేడీలు వేయాల్సి వచ్చింది అనే దానికి సమాధానం చెప్పు. పైసలు వేసినాం. ఎవరి పైసలు? మా పైసలు మాకు వేసినాం, రైతుల పైసలు రైతులకు వేసినాం, దేనిలోకి వెళ్ళి తీసేసినాం అనేది కూడా స్పష్టంగా చెప్పు. మళ్ళీ ఆ రోజు ఏ ఫండ్లకి వెళ్ళి తీసుకొచ్చి దానిని రైతుల పైసలే రైతులకు ఇచ్చినావు. నువ్వేం తీసుకొచ్చి ప్రభుత్వంలోకి వెళ్ళి నువ్వు తీసుకొచ్చి వాళ్ళకి సంక్షేమం కోసం చేయలేదు. నువ్వు రైతులు డబ్బులు ఆ రోజు డబ్బులు ఇచ్చినా పంట పండిస్తున్నారు, ఈ రోజు డబ్బులు ఇచ్చినా పంట పండిస్తున్నారు. గతంలో డబ్బులు ఇవ్వకున్నా కూడా పంట పండించుకున్నారు. రైతులను అవమానించొద్దు. నేనేమంటున్నా అంటే రైతుల సమస్యల మీద రైతులకు సకాలంలో నువ్వు ఆ రోజు కొనుగోలు కేంద్రాలను పెట్టకుండా నువ్వు ఆ రోజు ఓన్లీ హంగామాలు చేసి వదిలేసినటువంటి పరిస్థితి నీది. ఈరోజు దానికి సమాధానం చెప్పకుండా ఏదో నేను రైతుల పక్షపాతి మేమే అడ్జేస్తున్నాము అని చెప్పేసి ఏదో హంగామా చేసినంత మాత్రం ఇక ప్రజలు ఎవరు విశ్వసించారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిన్న వచ్చిన దాంట్లో 25% మంది రైతులు కూడా రాలేరు అనేది వాళ్ళకు కూడా తెలుసు. కేటీఆర్ ఇది ఓన్లీ షో ఆఫ్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ షో ఆఫ్ చేసుకోవడానికి వచ్చి ఏదో మాట్లాడి ఏదో వెళ్ళిపోతున్నాడు అంతే. రైట్. ఇప్పుడు ఒక రైతుగా ఉన్నారు కాబట్టి కోటపాటి నరసింహనాయుడు గారు, అసలు రైతులకు ఉన్నటువంటి కష్టాలు ఏంటో ముందు ఆయన తీసుకుందాం. నరసింహనాయుడు గారు నమస్కారం. నాయుడు గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు